వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. సర్వాయి పాపనగౌడ్ వర్ధంతి సందర్భంగా ఆర్మూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపనగౌడ్ వర్ధంతి సందర్భంగా ఆర్మూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందుల బాలు, యామాద్రి భాస్కర్, మాజీ కౌన్సిలర్ రంగన్న మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపనగౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపనగౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు. ఆయన సర్దార్ సర్వాయి పాపనగౌడ్ గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. వారు పాలించడానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు. ముస్లిం సైనికులు భూమి పన్నుల వసూలు విధానాలతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురి చేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు. గౌడ కులం వారికి తాటి చెట్లను పన్నులు వేశారు. పాపన కళ్ళు అమ్ముకునే మండువాలో తురస్కా సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళ్లగా నవ్వుకుంటూ వెళ్లేవారు. ఓరుగల్లు ప్రాంతంలో తిరగబడిన మొట్టమొదటి బహుజన చక్రవర్తిగా నిలిచారు అని అన్ని కులాలు ఆయనకు ఆదర్శంగా తీసుకుని పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాపనగౌడ్ గారి 315వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆనాడు పాపన్న గారు మన బీసీల కోసం, కింది స్థాయి కులాల కోసం అనేక సార్లు కొట్లాడి 12 మంది ఉన్న సైన్యాన్ని 12,000 చేసుకొని ఆ రోజు గోల్కొండ కోటని, అక్కడ వాళ్ళ ఉన్న రాజును ఎదిరించి గోల్కొండ కోటని పరిపాలించిన చరిత్ర మన బీసీ ముద్దుబిడ్డ సర్దార్ పాపన్నగౌడ్ గారు. అనేక తిరుగుబాటుదారులని వ్యతిరేకించి పోరాడు. ఆయన స్ఫూర్తితో మనం అందరం యావత్ కింది స్థాయి కులాలు, బీసీలు, ఎస్సీలు, కింది స్థాయి అందరూ కూడా కలిసికట్టిగా ఆయన బాట నడవాలని మీ అందరు కూడా ప్రెస్ ముఖంగా చెప్పడం జరుగుతుంది. భారత్ మాతాకి ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్దార్ పాపనగౌడ్ గారి వర్ధంతి వేడుకలో పాల్గొన్నటువంటి ఆర్మూర్ పట్టణ కార్యకర్తలకు, నాయకులకు, మరి ఇక్కడ వచ్చిన పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు మరి మనం పాపన్న గారిని గుర్తు చేసుకుని తప్పని రోజు, ఎందుకంటే వారు మన కోసం ఎన్నో త్యాగాలు, మరి ఎన్నో పోరాటాలు, మరి ఎందరితో కొట్లాడి మరి యొక్క స్వాతంత్రంలో భాగంగా మరి ఆ రోజు మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రజాకార్లపైన మనపై రుద్దినటువంటి ట్యాక్సులను ఆ కాలంలో, ఆ చిన్నతనంలోనే మరి పెద్ద ఎత్తున వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి మరి పాపన్నగౌడ్ గారని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోక తప్పదు. కాబట్టి వారి ఆత్మ శాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. పాపన్నగౌడ్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్దార్ పాపన్న గారు ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా, అలాగే తిరుగుబాటుదారులకి ఆ రోజు గడిల పాలనన్నింటినీ కూలదోపుదామని చెప్పేసి ఏకదాటి మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలని, అంటే కింది స్థాయి జాతిని మొత్తం ఏకం చేసిన ప్రథమ పౌరుడుగా ఆ రోజు సర్దార్ పాపన్న గారు ఇప్పటికీ చరిత్రలో లిఖించబడ్డారు. కొమరభీం తర్వాత ఈ యొక్క తెలంగాణ మలి విడతలో బానిస సంఖ్యలను దింపేసి, ఒక బానిస బతుకుల్ని దింపేసి, ఒక స్వరాజ్యం నుంచి వచ్చిన తర్వాత దేశ స్వరాష్ట్రాన్ని సాధించుకోవచ్చనే పూర్తి స్వేచ్ఛతోని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన స్ఫూర్తిని ఇప్పటికి కూడా మర్చిపోకుండా గ్రామాన కూడా గౌడ సంఘ సభ్యులు కానీ, బీసీ జాతి మొత్తం గౌరవించే విధంగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ గౌరవించే విధంగా గ్రామాన్న కూడా ఆయన విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇదొక ఆయనకి ఇచ్చే మనం స్ఫూర్తిదాయకం. రానున్న రోజులలో కూడా ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలందరి కృషితోని ఆర్మూర్ పట్టణంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా వంతు భారతీయ జనతా పార్టీ కూడా ముందు వరుసల్లోనే ఉంటుందని తెలియజేస్తున్నాం.